ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమనిచ్చి మరొకసారి విలువైన నీ మాటలు ఆలోచించటానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ పిల్లలు వింటున్నారో వారందరి హృదయాల్లో ఈ మహాజ్ఞానము ఫలింపజేయమని మనవి చేసుకుంటూ, నీ మహాజ్ఞానమైన వేద గ్రంథంలోనికి మేము వెళ్తుండగా విలువైన నీ మాటలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడాలని తండ్రిని దేవునికి నేను అనుదినము చేయు ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాజ్ఞాన సంగతులు మీరంతా నేర్చుకుంటున్నారు. గత కొన్ని ఎపిసోడ్లుగా పతనమవుతున్న పట్టణాలు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఒక్కొక్క పట్టణము దాని గురించిన వివరణ మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మరో ముఖ్యమైన పట్టణం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇది క్రైస్తవుల అందరికీ బాగా తెలిసింది, ఎక్కువగా ప్రతిసారి ఎక్కువ మాట్లాడుకునే పట్టణం ఇది. అదే ఈజిప్ట్, ఐగుప్తు దేశం. ఇందులో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఇది ఈజిప్ట్ సివిలైజేషన్ అంటారు, ఐగుప్తు నాగరికత. మెసపతోమియా తర్వాత ఇదొక పేరుగాంచింది, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పురాతనమైన ప్రాచీన కాలం నాటి నాగరికత అని దీని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈజిప్ట్ దేశాన్ని మరి ఎంతోమంది పరిపాలకులు పరిపాలించేశారు. చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారంగా ఇది క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం నాటి నుండి ఇక్కడ రాజరికపు వ్యవస్థ అనేది ఉంది అని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కానీ మరి క్రీస్తు పూర్వం 3150 నుంచి 3100 మధ్యకాలం నాటి ఒక రాజును మరి ఈజిప్ట్ దేశానికి పితామహుడిగా పేర్కొంటున్నారు. అతని పేరు నార్మెర్. ఇతని యొక్క విగ్రహం సున్నపు రాయితో చేయబడింది. ఇది ఇప్పటికీ మరి ఇంగ్లాండ్ మ్యూజియంలో అతని యొక్క ముఖంతో ఉన్న విగ్రహం లభ్యమవుతుంది, కనపడుతుంది. మరి ఈజిప్ట్ దేశం అనేది ఇప్పటికీ ప్రపంచంలో ఉంది, అది దేశంగానే పిలువబడుతుంది. కానీ ఒకప్పుడు ఇది ప్రపంచ అగ్రగామి దేశముగా పేర్కొన్నది. ఈరోజు అమెరికా ఎలాగైతే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మొదటి దేశంగా పెద్దన్నగా పేరుగాంచిందో, అలాగే ఒకప్పుడు ఈజిప్ట్ దేశం ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా పేరుగాంచింది. ఇది నెంబర్ 1 కంట్రీగా విరసిల్లింది. దీన్ని పరిపాలన చేసిన పాలకులు, రాజుల్ని ఫరోస్ అని పిలుస్తారని ఇటు బైబిల్ చెప్తుంది, అటు చరిత్ర చెప్తుంది. ఇది నైల్ నది పక్కన ఉంది. ప్రస్తుతం ఇది ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ దేశంగానే పిలువబడుతుంది. మరి యెరూషలేము నుంచి 696 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. మన వాళ్ళు యెరూషలేమును చూడటానికి వెళ్ళిన చాలామంది
యెరూషలేములో పాటు పాటు ఆ పక్కన ఉన్న పాలస్తీనా ఇవన్నీ చూసుకుంటూ చాలామంది ఈజిప్ట్ దేశానికి కూడా వెళ్తారు. ఈజిప్ట్ దేశానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ మరి చూసొస్తుంటారు. ఈజిప్ట్ దేశానికి వెళ్ళి అవన్నీ చూసొస్తుంటారు. ఇక ఈజిప్టు సివిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడ్డ అనేకమైన విషయాలు మరి ఈజిప్ట్ దేశం నుంచి, ఈజిప్ట్ సివిలైజేషన్ నుంచి ఈ ప్రపంచానికి అందించిన అనేక సంగతులు, అనేక విషయాలు మనకు కనపడుతున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గవి కొన్ని మనం ఈ దినాన్ని కొన్నాటిని మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కనిపెట్టినవి, వాళ్ళు ఉపయోగించినవి, ఈ ప్రపంచంలో అందరికంటే మొట్టమొదటిగా వాళ్ళు ఉపయోగించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే పేపర్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది, అంటే కాగితాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఈజిప్షియన్స్. వీరు నైలు నది పక్కన ఉన్న ఒక రకమైన గడ్డితో, నారతో ఈ కాగితాన్ని వాళ్ళు తయారు చేయగలిగారు. ఆ రోజుల్లో పురాతనమైన రోజుల్లో కాగితాన్ని తయారు చేసిన వారు, వాళ్ళు తయారు చేసిన ఈ పేపరే ఈరోజు ప్రపంచంలో పేపర్గా మనం రాసుకుంటున్నామే. ఈ పేపరు మరి వాళ్ళ దగ్గర నుంచే, ఆ టెక్నాలజీ నుంచే వచ్చింది, ఈజిప్షియన్స్ టెక్నాలజీ నుంచే వచ్చింది. ఇక ఈ పేపర్ అనేది ఆ రోజుల్లో కేవలం రాజుల కుటుంబాల్లో మాత్రమే, ఈ ఫరో వంశీకులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించారు అని వ్రాయబడింది. అలాగే వాళ్ళు ఎందుకు ఉపయోగించేవారంటే ఈ పేపర్ని వాళ్ళ సాహిత్యాలు, వ్రాతలు రాసుకోవటానికి కానీ, అలాగే మరి వాళ్ళ యొక్క సంగీతం గురించి కానీ, వీటన్నిటి విషయాలు మరి పేపరు వాళ్ళు ఉపయోగించటం జరిగింది. వారి దగ్గర ఉన్న వారి పక్కన ఉన్న నైలు నది అనేది ప్రపంచంలో అతి పొడవైనది. నైలు నది వల్లనే ఈజిప్ట్ దేశం ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా వెరసిల్లింది. ఈ నైలు నది సుమారుగా ఎంత ఉంటుందంటే 6650 కిలోమీటర్ల పొడవు కలిగినది. నైలు నది అనేది 6650 కిలోమీటర్ల పొడవు అతి పెద్దది, ప్రపంచంలోకి అతి పెద్దదైన నది, అతి పొడవైన నది, ప్రపంచంలోకి అతి పొడవైన నది నైలు నది. కనుక ఈ నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ నైలు నదిని ఆధారం చేసుకుని ఒకప్పుడు మరి చాలా అభివృద్ధి చెందిన దేశంగా మరి ఈజిప్ట్ దేశం అనేది వచ్చిందని మనకు తెలుసు. ఇక ఈజిప్షియన్స్ వీళ్ళు ఎక్కువగా అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందరూ, ఆడవారు కానీ మగవారు కానీ అందరూ బాగా అందంగా అలంకరించుకోవటానికి మేకప్ అయ్యేవారట బాగా. ఇక ఎక్కువ శాతం అందరూ, ఆడవారు కానీ మగవారు కానీ అందరూ గుండులతో ఉంటారు, గుండు చేయించేసుకుంటారు, జుట్టు పెంచుకోరట వీళ్ళు. వాళ్ళ పైన ఉన్నదంతా విగ్గు, అంటే వీళ్ళ విగ్గును కనిపెట్టిన వారు వీళ్ళే. మొట్టమొదటిసారిగా విగ్గును, ఈరోజు విగ్గు చాలామంది ధరించుకుంటున్నారు, ఆ విగ్గును కనిపెట్టిన వారు వీళ్ళే. రైట్. ఎక్కువ శాతం ఎందుకు వీళ్ళ తలలు పెంచుకోరు అంటే, వీళ్ళ అతి వేడి కలిగిన ప్రాంతం కనుక అది డాండ్రఫ్ ఎక్కువగా వచ్చి ఆ చెమటలు పెరిగిపోయి తలలో రకరకమైన రోగాలు వస్తాయనే ఉద్దేశంతో
వీళ్ళు జుట్టుని ఎక్కువగా పెంచుకునేవారు కాదని మరి పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక వీళ్ళు మేకప్ చేసుకునే క్రమంలోనే ప్రపంచానికి వీళ్ళు అందించింది ఏంటంటే కళ్ళకు కాటుక పెట్టుకునే కార్యక్రమం. కాటుకను వీళ్ళే తయారు చేశారు. ఈరోజు కళ్ళు అందంగా ఉండటం కొరకు కాటుకను పెట్టుకుంటున్నారు. కంటి సమస్యలు పోవటం కొరకు కూడా కాటుకను పెట్టుకుంటారు. ఈ కాటుక అనేది వాడుక ఈ ఈజిప్ట్ దేశం నుంచే వచ్చింది. ఎందుకంటే అతి అలంకరణ ప్రియులు వీళ్ళంతా అందంగా కనపడాలని అనుకునే వాళ్ళు ఈజిప్షియన్స్ ఎక్కువగా. మరి ఎక్కువగా ఫరో వంశీకులు ఈ అలంకరణకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, కాగితానికి అనుకున్న వీళ్ళే కాగితంపై రాసే ఇంకును కూడా కనిపెట్టినారు. వీళ్ళు ఒక రకమైన చెట్లు, ఒక రకమైన కాయలతో బెర్రలతో తయారు చేయబడిన ఇంకును వీళ్ళు కనిపెట్టారు. బ్లాక్ ఇంకు కానీ గ్రీన్ ఇంకు కానీ ఎక్కువగా వీళ్ళు ఉపయోగించారు. వీళ్ళు తయారు చేసిన ఆ ఇంకు ఏదైతే ఉందో, వాళ్ళు రాసిన ఆ ఇంకుతో, ఆ కలర్స్తో ఎప్పుడో క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం వేయబడిన ఆ రాతలు, ఆ బొమ్మలు, ఆ కలర్స్ ఇంకా చెరిగిపోకుండా ఉన్నాయంటే, ఇంకా అలాగే ఉన్నాయంటే నిజంగా వాళ్ళు ఎంత గొప్ప కనిపెట్టారు అనేది మనకి అర్థమవుతుంది. అలాగే వీళ్ళు గడియారంని అంటే టైమును లెక్కించే కార్యక్రమాలని వీళ్ళు చేశారు. వీళ్ళకి ఒక క్యాలెండర్ వీళ్ళు తయారు చేసుకున్నారు. అది సంవత్సరానికి 12 నెలలుగా ఋతువులను బట్టి వాళ్ళు ఎక్కువగా పంటలు పండించడానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి క్యాలెండర్ని వీళ్ళు వాళ్ళ రైతులకు అనుకూలంగా ఏ కాలంలో వర్షాలు వస్తాయో, ఏ కాలంలో ఎండలు వస్తాయో, ఏ కాలంలో పంటలకు బాగుంటుందని అది రూపొందించి ఒక ఈజిప్షియన్స్ వీళ్ళు క్యాలెండర్ని కూడా వీళ్ళు తయారు చేశారు. అలాగే టయాన్ని కొలత వేసే కార్యక్రమం ఎలా చేసేవారంటే, సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడు ప్రయాణం చేసే విధానం, సూర్యుడు ఉదయం నుంచి అస్తమయం వరకు ఒక చక్కటి రాతి పలక మీద ఒకటి పెట్టి, ఆ నీడ ఎక్కడైతే పడుతుందో, దాని నీడ ఎక్కడెక్కడైతే పడుతుందో నీడను బట్టి వాళ్ళు టయాన్ని లెక్కించే కార్యక్రమం చేశారు. అంటే కరెక్ట్గా నీడను బట్టి టయాన్ని లెక్కించడం ఒక చక్కటి వాచ్ని వీళ్ళు కనిపెట్టారు. మరి రాత్రిపూట కూడా వీళ్ళు గడియారాన్ని టైం లెక్కించడం నేర్చుకున్నారు. ఎలాగంటే నీటిని బట్టి, నీరు ఒక పెద్ద పాత్రలో, ఒక పై పాత్రలో నీళ్లు వేసి కింద ఒక పాత్ర పెట్టి, ఆ పాత్రలోంచి నీరు చుక్క చుక్కలుగా ఈ కింద పాత్రలో పడేటట్లు, కింద పాత్ర ఎంతవరకు అయితే వస్తుందో, ఎన్ని నిమిషాలకి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అవుతుందో దాన్ని బట్టి ఆ రాత్రి టయాన్ని వాళ్ళ నీటిని బట్టి రాత్రి టయాన్ని, సూర్య నీడను బట్టి పగల టయాన్ని వాళ్ళు ఉపయోగించినట్లుగా మరి మనకు అర్థమవుతుంది. ఇక ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కైరో. ఈజిప్ట్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటంటే కైరో అని మన అందరికీ తెలుసు. ఇది ఎర్ర సముద్రానికి దగ్గరలో ఉంది. ఈజిప్ట్ దేశం ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్నదే ఎర్ర సముద్రం. బైబిల్లో రాయబడిన ఇశ్రాయేలీల చరిత్ర మనందరికీ తెలిసిందే. వారు ఎర్ర సముద్రాన్ని దాటే ఆ సీన్ మనం చూడగలిగితే, వెనకాల ఫరో సైన్యం తరుముకొస్తుంటుంది, ముందేమో ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని, అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటాలి. వెనక్కి వెళితే ఫరో సైన్యం. ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే మోసేతో దేవుడు చెప్తాడు, మోసే నీ కర్ర చాయి సముద్రంపై. మోసే గారు కర్ర చాచిన వెంటనే బలమైన గాలి
వచ్చి ఆ సముద్రాన్ని పాయలు చేస్తుంది, ఆరిన నేల ఏర్పడుతుంది. 6,00,000 మంది ఇశ్రాయేలీలు ఆ సముద్రము దాటి అవతలకు వెళ్ళిపోతారు. సముద్రం 2 పాయలుగా చీరిపోయి గోడలుగా నిలబడుతుంది. నిజంగా ఇది రియల్గా మరి అక్కడ జరిగినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఫరో సైన్యం కూడా ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కనుక ఇశ్రాయేలు వెళ్ళేంత వరకు ఒక అగ్ని ఆ రథాలని ఆపుతుంటే అక్కడ ఆగిన తర్వాత ఇశ్రాయేలీలు వెళ్ళిన తర్వాత ఫరో రథాలన్నీ మరి ఎర్ర సముద్రంలోంచి ప్రయాణం చేస్తుంటాయి. ఇశ్రాయేలీలు అయితే సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోతారు. మరి మోషే గారు మళ్ళా తిరిగి తన కర్ర చాచినప్పుడు సముద్రం అంతా కలిసిపోతుంది. అందులో ఫరో మహాసైన్యం అంతా, రథాలు, గుర్రాలు, ఆ సైనికులు ఆ సముద్ర గర్భంలో కలిసిపోతారు, చచ్చిపోతారు. ఏమండి, ఇది బైబిల్లో జరిగింది. బైబిల్లో రాయబడింది. ఇది ఎంతవరకు రైటు, ఇది కల్పితం అని చాలామంది అంటున్నారు. ఆ రోజుల్లో చాలామంది అంటున్నారు. అయితే ఒక శాస్త్రవేత్త, లెనార్డ్ మొల్లర్ అనే శాస్త్రవేత్త 1987 సంవత్సరంలో దీనిపై పరిశోధనలు జరిపించాడు. బైబిల్లో రాయబడింది, ఇది ఎంతవరకు రైటు. ఆ సముద్ర గర్భంలో ఒకవేళ నిజంగా సముద్రంలో ఫరో సైన్యం కలిసిపోయి ఉంటే, ఆ రథాలు అందులో ఉండిపోయి ఉంటే ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందని సముద్ర గర్భంలోనికి వెళ్ళి పరిశోధన మొదలుపెట్టాడు. ఇతని పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. ఇతని పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, అందులో రథాలకున్న చక్రాలు సముద్ర గర్భంలో, ఎర్ర సముద్ర గర్భంలో ఉన్నాయి. నిజంగా ఈజిప్ట్ దేశం ఎప్పటికే అవి సముద్రంలో ఉన్న అవి బయటికి తీయటానికి ఒప్పుకోవట్లేదు, అనుమతించట్లేదు. సముద్రం అంతా తన ఆధీనంలో ఉంచుకుని ఎర్ర సముద్రంలో ఉన్న ఆ శిథిలాలు బయటికి తీయనివ్వట్లేదు అనేది ఒక ఆరోపణ మరి ఈజిప్ట్ దేశం పైన ఉంది. 1978లో రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్ అలెక్స్ హైడ్రోస్ అనే 2 శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయాలు ఎంతవరకు రైట్ అనేది వీళ్ళు కూడా వెళ్ళి 1978 సంవత్సరంలో వీళ్ళు కూడా పరిశోధనలు చేశారు. వీళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే, సముద్రం పాయలవటానికి అవకాశం ఉంది. ఎలా ఉంది అంటే, బలమైన గాలి వస్తే ఈ గాలి వలన సముద్రం పాయలవ్వే అవకాశం ఉంది అని వాళ్ళు పరిశోధనలో తేల్చారు. అంతేకాదు, ఎర్ర సముద్రం దగ్గర ఎక్కువ గాలులు వేస్తాయట. గాలులు ఎక్కువగా వీసే సముద్రం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఎర్ర సముద్రమే. కనుక వీళ్ళ పరిశోధనలో ఎంత పాయలయ్యి ఉంటుంది, ఎంత లెక్క పాయ అయి ఉంటుంది అంటే సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు. 2 కిలోమీటర్ల వెడల్పున సముద్రం విడిపోయింది. 2 కిలోమీటర్ల వెడల్పు దారి ఏర్పడింది. 1800 మంది ఒకేసారి ఒక లైన్గా ఒకరి తర్వాత ఒకరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే 1800 మంది ప్రయాణం చేసినంత వెడల్పు మరి ఈ సముద్రంలో ఏర్పడిందని వీళ్ళ పరిశోధనలో మరి తేల్చి చెప్పటం, ఈ ప్రపంచానికి అందించటం జరిగింది. రైట్? శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళ చేసిన రాతలు, బొమ్మల లిపి వీళ్ళకు ఉండేది. సింబాలిక్ లాంగ్వేజ్ ఎక్కువ ఉపయోగించేవారు. వాళ్ళ లాంగ్వేజ్లు, పిరమిడ్స్ ఇప్పటికీ ప్రపంచ వింతల్లో చోటు చేసుకుని, ఒకప్పుడు వింతల్లో చోటు చేసుకున్న పిరమిడ్స్ ఇప్పటికీ సాక్ష్యాధారాలుగా ఉన్నాయి.
వాళ్ళు చేసిన ఆ పిరమిడ్స్లో ఉన్న మమ్మీస్ ఎప్పటికీ ఉన్నాయి. ఆ శవపేటికలు ఎప్పటికీ ఉన్నాయి. కనుక ఆ శవపేటికల పైన రాయబడిన రాతలు కానీ, ఆ గోడల పైన రాయబడిన రాతలు కానీ, వాళ్ళ శిల్పాలు కానీ, వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ, వీటన్నిటిని పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఎన్నో విషయాలు ఈజిప్ట్లో మరి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రిందటే వీళ్ళు చక్కటి టెక్నాలజీ వీళ్ళు ఉపయోగించారు అని వ్రాయబడింది. అంతేకాదు నైలు నదిని ఆనుకుని నైలు నది నీటి వలన ఈజిప్ట్లో విస్తారమైన పంటలు పండించేవారు. మంచి వ్యవసాయం, నైలు నది నీరుతో మంచి వ్యవసాయం, నీరును వారు పొలాల్లోనికి రప్పించుకునే నీరు పారుదల కార్యక్రమాలు అప్పట్లోనే వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేశారని ఎన్నో ఎవిడెన్స్ కనబడుతున్నాయి. వాళ్ళు కట్టిన వాళ్ళ పంటలు నిల్వ చేసుకోవటానికి కట్టుకున్న గోడౌన్స్ కానీ, వాళ్ళు నిర్మించుకున్న పట్టణాలు. ఆ దేశంలో రామసేతు అనే పట్టణం ఉంటుంది. ఈ రామసేతు అనే పట్టణం, ఈ పట్టణం అంతా నిర్మించింది ఇశ్రాయేలీలు అని బైబిల్లో ఉంటుంది. ఆ పట్టణం ఇప్పటికీ వాళ్ళు కట్టిన ఆ పట్టణం యొక్క నమూనా ఇంకా మరి ఈజిప్ట్ దేశంలో మనకి కనపడుతుంది. రైట్. ఇక దీని గురించి ఎన్నో విషయాలు బయట పెట్టారు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? దీని గురించి, ఈజిప్ట్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనం ఆలోచన చేద్దాం ఈ సందర్భంలో. ఈజిప్టు దేశానికి మరి మొట్టమొదటిగా ఈజిప్టీలు అక్కడ పరిపాలన చేస్తున్నారో, ఫరోస్ రాజులుగా ఉన్నారో, ఆ ఈజిప్ట్ దేశం అంతా మరి ఆ ఈజిప్టియన్స్, ఆ ఫరో చక్రవర్తుల కింద వారి పరిపాలనలో వారు ఉంటున్నారు. అలాంటి సమయంలో కల్దీల దేశం నుంచి, ఊరనే పట్టణం నుంచి, అంటే మెసపతోమియా ప్రాంతం నుంచి, గత ఎపిసోడ్లో మీతో మాట్లాడినట్టుగా మెసపతోమియా ప్రాంతం నుంచి వచ్చిన మరి అబ్రహాము గారు మొట్టమొదటిగా ఈజిప్ట్ దేశంలో అడుగు పెడతాడు. ఆ సందర్భాన్ని కనుక మనం పరిశీలన చేయగలిగితే ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదవగలిగితే, కానాను దేశంలో కరువు అనేది వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము గారు శారాను తీసుకుని ఈజిప్ట్ దేశానికి వెళ్తాడు. 10వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. శారాను తీసుకుని అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించటానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అబ్రహాము గారు విన్నారు. విని ఆ దేశంలోనికి వెళ్ళక ముందు మరి శారాతో అంటున్నాడు, శారా, ఈజిప్టియన్స్ మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు, నువ్వేమో అందమైన దాను. శారా చాలా చక్కనిది అని బైబిల్లో రాయబడింది, చాలా అందమైంది. ఈ అందమైన ఈ స్త్రీని చూసి వాళ్ళు ఎక్కడ పాడు చేస్తారో అని, వాళ్ళెక్కడ ఆ స్త్రీని బట్టి చంపేస్తారో అని అబ్రహాము గారు ఏమన్నారో తెలుసా? నువ్వు నా భార్యవని చెప్పకో. ఎవరని అడిగితే నా సహోదరుడను, నేను కూడా నా సహోదరి అంటాను. ఎందుకంటే ఈజిప్టియన్స్ మంచోళ్ళు కాదు, వెళ్ళవు. అందంగా ఎవరైనా కనపడితే చాలు, ఒకవేళ ఆయన నా భర్త అంటే భర్తను చంపి ఆ స్త్రీని తీసుకుపోయే భయంకరమైన వారు వాళ్ళు. ఈజిప్టియన్స్ అండి. అక్కడ వెచ్చలవిడివైన వ్యభిచారం ఉంటుందట. చరిత్రకారులు వీరి గురించి చెప్పింది ఏంటంటే, చిన్న వయసులో చిన్నపిల్లలు వెళ్ళిపోయి, వయసు రాకపోయినా వాళ్ళు వెళ్ళిపోయి శృంగారంలో పాల్గొంటే తప్పేం కాదు అనుకునేవారట వాళ్ళు. స్త్రీకి పురుషుడికి సమానమైన అధికారం ఉంది అక్కడ. పెళ్లి చేసుకుంటారో
పెళ్లి చేసుకోవడం ఎంత సులువుగా చేసుకుంటారో విడిపోవటం కూడా అంత ఈజీగా విడిపోయి మరొకరిని చేసుకునే అధికారం వాళ్ళకుంది. ఒక్క పెళ్ళి, ఒక్క భార్య, ఒక భర్త, ఈ కల్చర్ లేదండి ఈజిప్ట్ దేశంలో. ఒక్కొక్కరు ఎంతమందినైనా చేసుకోవచ్చు. నచ్చకపోతే విడిపోయి ఇంకొకరిని చేసుకోవచ్చు. వాళ్ళ స్వేచ్ఛపరులు కనుక ఇలాంటి దేశంలోనికి మనం వెళ్తున్నాం. నిన్ను చూసిన వారు ఎవరైనా నిన్ను చేసుకోవాలని ఆలోచన చేసి నన్ను చంపేసి అడ్డు తొలగించుకుని నిన్ను చేసుకుంటారేమో, కనుక నా సోదరుడు అని చెప్పు అని శారాతో అంటాడు. ఇద్దరు వెళ్తారు. అక్కడికి వెళ్ళి కాపురం ఉన్న తర్వాత శారా గురించి ఫరో ఎదుట శారా యొక్క అందాన్ని గురించి పొగుడుతారు వాళ్ళు. ఈజిప్షియన్స్ వెళ్ళి 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ భాగంలో ఉన్న దాన్నంతా మీకు చెప్తున్నాను, మీరు చదువుకోండి. తర్వాత వాళ్ళు శారా యొక్క అందాన్ని పొగుడుతారు ఫరో ఎదుట. ఎంత అందంగా ఉందా ఆమె, మన దేశానికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఆ స్త్రీ ఉంది, అబ్బో ఆమె అందం ఎంత అందంగా ఉందో అని శారా అందం గురించి ఫరో ఎదుట పొగిడితే ఫరో శారాను బట్టి అబ్రహాము గారికి చాలా మేలు చేస్తాడు అని వ్రాయబడింది. చాలా మేలు చేస్తాడు. గొర్రెలు, గాడిదలు, మందలు, బంగారం, వెండి ఇవన్నీ ఇచ్చి, ఎందుకంటే అబ్రహాము చెల్లి కదా, నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడేమో, మంచి చేసుకుందాం అనుకుని ఫరో చేస్తాడు. అయితే ఫరో యొక్క ఆలోచన శారాను వివాహం చేసుకోవాలనే ఆలోచన దేవునికి నచ్చక దేవుడు ఏం చేశాడు చూడండి. ఆ వచనం చదువుదాం, 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. శారా గురించి తప్పుడు ఆలోచనలు చేస్తున్నందుకు, శారాని ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు, శారాను వాళ్ళ ఫరోకు ఒక భార్యగా చేసేసుకోవాలనుకున్నందుకు మరి చాలా వేదనలకు గురి చేస్తాడట దేవుడు. అర్థమైపోయిన ఫరో మరి అబ్రహాము గారిని కౌరు పంపించి అబ్రహాముతో అంటాడు, అబ్రహాం నువ్వు ఎందుకు ఇలా చేసావు? అబ్రహాం, ఆమె నీ భార్య అని ఎందుకు చెప్పలేదు? నేను నా భార్యగా చేసుకుందరేమో, ఎంత పని చేసావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, అతను కలిగినదంతా పంపేయండి, అతన్ని బట్టి మా కుటుంబానికి, నా కుటుంబానికి చాలా భయంకరమైన వేదనలు వచ్చేసినాయి, పంపించేయండి అంటే వచ్చేసాడండి. అబ్రహాం మరలా తిరిగి ఈజిప్టు దేశం నుంచి వచ్చి, అది అబ్రహాము గారు ప్రయాణం. ఈజిప్టుకు వెళ్ళి ఈజిప్టులో కొన్నాళ్ళు అక్కడ ఉండి ఈజిప్టు నుంచి మళ్ళా కానాను దేశానికి వచ్చేసాడు కరువును బట్టి. ఆ తర్వాత మరోసారి అబ్రహాము కరువు తర్వాత మరో కరువు వచ్చింది. అది ఏ కరువు అంటే ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదికాండము 26 అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు కానాను దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరానులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను ఒక దేశానికి వెళ్ళమంటాను, అక్కడికి వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళక, ఐగుప్తులు మంచోళ్ళు కాదు వాళ్ళు. నీ తల్లి నీ తండ్రి వెళ్ళినప్పుడు నీ తల్లి అందం గురించి భయంకరంగా మాట్లాడుకున్న వాళ్ళు విచ్చలవిడితనమైన వ్యభిచారం చేస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, నీ ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వెళ్ళొద్దు. ఇస్సాకు, నేను ఏ దేశానికి వెళ్ళమంటే నా దేశానికి వెళ్ళు అన్నాడు. రైట్. ఇక
అబ్రహాము గారికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై 15వ అధ్యాయంలో, ఆదికాండం 15 అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే అబ్రహాము చాలా చాలా రాజులను జయిస్తాడు. 14 అధ్యాయంలో చదివితే మనం చాలా రాజులను జయిస్తాడు. తూరు రాజులు, సీదోను రాజులు, అమోనీ రాజులు, వీళ్ళందరినీ చాలామంది రాజులను జయించి తిరిగి వస్తాడు. సొదొమ గొమొరాకు కలిగిన కష్టాన్ని ఆదుకుంటాడు అబ్రహాము గారు. ఆ తర్వాత అబ్రహాముకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమంటుందో 15 అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయండి ఇక్కడ. అందులో ఇంపార్టెంట్ అయిన విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే అబ్రహాము గారికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై ఎలాగూ సెలవిస్తున్నాడు. మొదటి వచనం, అబ్రహాము భయపడకో, నేను నీ కేడెముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికంగా ఉంటుంది, నువ్వు భయపడొద్దు, నేను నీకు అండగా ఉన్నాను, నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందుతావు అంటే అబ్రహాము గారు అంటున్నారు, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి ప్రభువా, నేను బిడ్డలు లేనివాడును, సంతానం లేనివాడును, నాకంటూ వారసులు లేకుండా ఉన్నాను. నా ప్రధాన యాజకుడు దమస్కోకు చెందిన ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి అధిపతి అయిపోతాడేమో, లేకపోతే నా పనివారిలో ఒకరు నాకు వారసుడవుతాడేమో. ఒకరిని దత్తత చేసుకోమంటారా? నాకు పిల్లలు పుట్టట్లేదు కదా, నాకు దత్తత చేసుకోమంటారంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వద్దు, ఈ పనివారిలో ఎవరు నీకు వారసులు ఎవరు, నీ గర్భాన పుట్టినవాడే నీకు వారసుడవుతాడు. ఎవరైతే నీ గర్భాన్ని పుడతాడో అతనే నీకు వారసుడవుతాడు అని చెప్పినే. అప్పుడు అబ్రహాము, నీకు నమ్మకం లేదా? ఒక్కసారి బయటికి రా, ఇంట్లోంచి బయటికి రా. బయటకు వచ్చాడండి. ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, ఆ నక్షత్రాలు నీకు చేతనైతే లెక్కించు. అమ్మో చాలా ఉన్నాయి ప్రభు, అవన్నీ ఎలా లెక్కించమంటారో. అవును కదా, నీ సంతానాన్ని కూడా అలాగే చేస్తాను. లెక్క కట్టలేనంత సంతానాన్ని నీకిస్తాను. నీ గర్భాన పుట్టిన వారే నీకు వారసులు అవుతారు, పనివారు కాదు నీకు వారసులు అని చెప్పగానే అబ్రహాము నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. 6వ వచనం చదివితే అబ్రహాము అది నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. తర్వాత మరియు ఆయన నీవు నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీలని ఊరని పట్టణంలో నుంచి నిన్ను యువతలకు తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పాను. ఆ తర్వాత అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకు ఎలా సూచనేంటి, నాకు ఎలా తెలుస్తుంది? ఇదిగో నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, పుడితే ఒకవేళ ఒకడు పుడతాడేమో, ఈ దేశాన్ని ఎలాగ నేను స్వతంత్రించేసుకుంటాను, నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఎలా అన్నప్పుడు అప్పుడు అయితే నీకు చూపించాలి కదని, అయితే నీవు నాకు బలి అర్పించు. గొర్రెలు, ఎడ్లు, పక్షులు, గువ్వలు, పావురాయిలు తీసుకొచ్చి నాకు అర్పించి అన్నప్పుడు వాటిని అర్పిస్తాడండి. అడ్డంగా నరికేస్తాడు, రెండుగా, ఒక్కోదాన్ని రెండుగా నరికేస్తాడు. ఇక పావురాయిల్ని గువ్వల్ని నరకలేదు. అర్పించినప్పుడు గద్దలు వస్తుంటే మరి ఆయన తోలుతూ ఉంటాడు, చీకటి అయిపోతుంటుంది. అప్పుడు అగాధ చీకటి, కట్టిక చీకటి అబ్రహాముని కమ్ముకుంటుంది. అప్పుడు అబ్రహాముకు ఒక స్వరం వినపడుతుంది,
అది ఏంటంటే ఆ మాట చదువుదాం. 13 వచనం. ఆయన నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. నీ సంతతి వారు, అదిగో జరగబోతున్న కార్యక్రమాన్ని అబ్రహాం అడిగాడు, అయ్యా ఈ దేశం స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, జరగబోయేది కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేది దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడండి. ఏమని? ఇదిగో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు మరో దేశంలో నీ సంతతి వారు 400 సంవత్సరాలు ఉంటారు. 400 సంవత్సరాలు నీ దేశం వారు మరో దేశంలో ఉంటారు. అదే ఈజిప్ట్ దేశం గురించి చెప్తున్నాడండి అక్కడ. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో మరో దేశం నుంచి మరలా ఈ దేశానికి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఈ దేశంలో స్వతంత్రించుకుందరు. నీవు క్షేమంగా నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతావు. నీవు మంచి వృద్ధాప్యంలో నీకు చావు వస్తుంది. అబ్రహాం, మంచి వృద్ధాప్యంలో నువ్వు చచ్చిపోతావు. ఇదిగో సీనంతా నీకు చెప్పేశాను. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేదంతా విషయం దాచకుండా అబ్రహాము నీకు ముందుగానే చెప్పేశాను. 400 సంవత్సరాలు వేరే దేశంలో నీ పిల్లలు, నీ సంతతి వారు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత ఆ దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు మిక్కిలి ఆస్తి పరులుగా వస్తారట. మిక్కిలి ఆస్తి పరులుగా వస్తారు. దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి అంటున్నాడు. నిర్గమకాండానికి వచ్చేద్దాం మనం. నిర్గమకాండము 3:21 అబ్రహాముకు చెప్పింది దేవుడు మర్చిపోలేదండి. అబ్రహాముకు చెప్పింది దేవుడు మర్చిపోలేదు. 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలందరినీ ఆ దేశం నుంచి బయలుదేరే సమయం ఆసన్నమవుతున్న సమయంలో దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 3:21 మరియు నేను నీ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు, చాలా సంపద కలిగి వెళ్తారు. ఎందుకంటే అబ్రహాముకు ముందుగానే నేను చెప్పాను, అది చెప్పింది జరగాలి. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు, సుమారుగా 430 సంవత్సరాలు అక్కడ ఇశ్రాయేలు ఆ దేశంలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి మరలా పాలు తేనెలు ప్రవహించే దేశమైన అబ్రహాము ఏ దేశానికైతే వాగ్దానం చేశాడో ఆ దేశంలోనికి వచ్చేసారు. ఇక ఈజిప్ట్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈజిప్టు దేశానికి అబ్రహాము తర్వాత అబ్రహాము సంతతి వారు ఎవరు వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే ఏసేపు గురించి మనందరికీ తెలుసు. ఏసేపు యాకోబు యొక్క గారాల కుమారుడు. తన 10 మంది అన్నలు మరి గొర్రెల మందలు కాచుకుంటుంటే అక్కడికి ఒకరోజు వెళ్ళినప్పుడు ఏసేపు మీద పగపట్టిన అన్నలు, అంతకుముందు కలలు చెప్తాడు, అన్నయ్య మీరందరూ మీ పనులన్నీ నా పనకి నమస్కారం చేస్తున్నట్టు కల వచ్చింది అంటాడు. అలాగే సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నట్టు నాకు కల వచ్చింది అంటాడు. అంటే మేమందరము నీకు నమస్కారం చేయలే, తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేస్తారని అన్నలు పగపట్టుకుని ఎలాగైనా ఇతన్ని చంపేయాలనుకుంటారు. అందులో పెద్దవాడు రూబేను, చంపొద్దు ఆ పాపం మనకెందుకని అక్కడ ఒక గుంతలో పడేస్తారు. ఈ లోపల ఈజిప్ట్ దేశానికి వెళ్ళటానికి
ఇస్మాయేలీలు వ్యాపారం చేసుకోవటానికి వెళ్తూ ఉంటారు. ఆ సందర్భం మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 37 అధ్యాయము 25 వచనం, ఆదికాండం 37 అధ్యాయము 25 వచనం మనం చదవగలిగితే, వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మాస్తకియు బోలము మోయుచున్న ఒంటెలు ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు ప్రాంతం నుంచి మరి ఈజిప్టు దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలని గుగ్గిలము, మస్తికము, బోలము ఇవన్నీ పట్టుకుని వ్యాపారస్తులు వాళ్ళు అది ఒంటెల మీద వేసుకుని ఒంటెలపై మోయించుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వీళ్ళు చూసి వాళ్ళకి అమ్మేద్దారు అనుకుని వాళ్ళకి 20 తులాల వెండికి యోసేపుని అమ్మేస్తారు. ఇదంతా మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. 20 తులాల వెండికి అమ్మేశారు. 28 వచనం మనం చదివితే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ ఒంటెలో నుండి యోసేపును బయటికి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులాల వెండికి అతన్ని అమ్మేశారు. 20 తులాల వెండికి అమ్మబడిన వాడే యోసేపు. అతని ఇష్టం. కొనుక్కున్న అతను మరొకరికి అమ్ముకోవచ్చు, అతను వెట్టి చాకరీ చేయించుకోవచ్చు. మనుషులు కొనుక్కునేవారు అప్పుడు, చరిత్ర కూడా చెప్తుంది. వాళ్ళ దాసిలుగా వెట్టి చాకరీ వెట్టి వారిగా చేసుకునేవారు, బానిసత్వ జీవితాన్ని జీవించేవారు. వారు కొనుక్కున్న వారు ఈజిప్టు దేశానికి వెళ్ళిపోయి సైన్యాధిపతి అయిన ఫోతెఫర్ అయిన అతనికి అమ్మేస్తారు. అతని ఇంట్లో మరి పనివాడిగా చేరిన యోసేపు మంచి పని చేస్తున్నప్పుడు దేవుడు యోసేపు ఎడల ఉండి యోసేపు ఏ పని చేసినా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతుంటే, యోసేపు వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఇల్లు, ఆ పోతీఫర్ ఇల్లు అభివృద్ధి చెందుతుంటే యోసేపును మరి మంచి స్థితికి అతను తీసుకొస్తాడు. అక్కడ ఇంటిపైన అధికారం ఇస్తాడు, అన్ని విషయాల్లో అతన్ని ఉన్నతంగా చూస్తాడు. అయితే పోతీఫర్ భార్య యోసేపుపై కన్నేసి యోసేపుతో సైనించమని అడుగుతుంది, వ్యభిచారం చేయమని అడుగుతుంది. దానికి ఒప్పని యోసేపు, ఆ యోసేపు ఒప్పపోతే ఒప్పుకొని యోసేపుపై ఒక నింద వేసి నన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడని తన భర్తతో చెప్పించి జైల్లో పెట్టిస్తుంది. జైల్లోకి వెళ్ళిన యోసేపు అప్పటికే జైల్లోకి వచ్చిన మరి రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళు, రాజుగారికి భోజనం వడ్డించేవారు, రాజుగారికి పానీయాలు అందించేవారు, ఫరోకు పానీయాలు అందించేవారు తప్పు చేసి అక్కడికి వస్తారు, వాళ్ళతో పాటు శిక్ష అనుభవిస్తుంటారు. వాళ్ళకు వచ్చిన కళ, ఆ కళ భావాన్ని యోసేపు చెప్పినప్పుడు ఒకడైతే విడుదల పొందుతాడని చెప్పాడు, ఒకడైతే విడుదల పొందడని చెప్పాడు. యోసేపు చెప్పినట్టుగా జరిగినప్పుడు ఎవడైతే విడుదల పొంది వెళ్ళిపోయాడో రాజుగారి దగ్గర ఉంటాడో రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, రాజుగారు చూస్తుండగా ఒక బలిసిన ఆవులు ఏట్లోంచి బయటకు వస్తాయి. అందంగా బలిసిన ఆవులు ఏట్లోంచి బయటకు వస్తాయి. అవి చూస్తుండగానే వెనకల ఒక బక్క చిక్కిపోయిన అందవికారమైన మరో 7 ఆవులు ఏట్లోంచి బయటకు వచ్చి ఈ బలిసినవి అందంగా ఉన్న ఆవుల్ని అవి మింగివేస్తాయి. ఉలికబడి ఏంటి కళని ఫరో కలవరపడుతుంటాడు. అలాగే మరో కళ వస్తుంది. ఒక బలిసిన వెన్నెలు, చాలా బలంగా వెన్నెలు కనపడతాయి. ఆ తర్వాత బలహీనమైన వెన్నెలు పుట్టుకొచ్చి ఈ బలమైన వెన్నెలను అవి తినేసి ఆ 2 సీన్లు చూసి, ఆ 2 కళలు చూసి ఫరో కలవరపడుతుంటాడు. ఏంటిది, దీని అర్థం ఎవరు చెప్తారు అని ఫరో అక్కడున్న జ్ఞానులను అంతా తన ఆస్థానంలో ఉన్న పండితులందరినీ పిలిచి అడిగితే ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు
జైల్లోంచి విడుదలై నిర్దోషిగా బయటికి వెళ్ళి రాజు దగ్గర పనిచేస్తున్న అతను, అయ్యా మీ కలభావం చెప్పడానికి ఒకడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అతడు నా కలకి ఇలా చెప్పాడు, అతను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది, మా ఇద్దరిలో ఒకడు విడుదలవుతాడు అన్నాడు, ఒకడు చచ్చిపోతాడని చెప్పాడు, అలాగే జరిగింది. అతడు బాగా చెప్పగలుగుతున్నాడు అంటే వెంటనే అతను తీసుకురండి అంటాడు ఫరో. అతన్ని తీసుకొస్తారు. యోసేపు ఫరో ఎదుట నిలబడతాడు. రాజా చెప్పండి, తమరికి ఏ కల వచ్చింది అంటే, ఆ కళ ఏంటి అంటే, అదిగో నాకు ఒక ఏట్లోంచి ఒక బలమైన అందమైన ఆవులు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత బక్క చిక్కిన ఆవులు బయటకు వచ్చి ఈ బలమైన ఆవుల్ని అవి మింగేసి తినేసినాయి. బక్క చిక్కినవి బలమైన ఆవుల్ని తినేసినాయి. బలమైన వెన్నులను బలహీనమైన వెన్నులు తినేసినాయి. ఏంటిది? దీని భావం ఏంటి? దీని అర్థం చెప్పాలి అన్నప్పుడు యోసేపు గారు నిలబడి దాని అర్థం చెప్తాడు. అయ్యా, బలమైన ఆవులంటే ఇదిగో ఈజిప్ట్ దేశంలో ఒక 7 ఆవులు 7 సంవత్సరాలకు గుర్తు. ఈ 7 ఆవులు 7 సంవత్సరాలకు గుర్తు అంటే 7 సంవత్సరాలు విస్తారమైన పంట ఆ ఈజిప్ట్ దేశంలో పండబోతుంది. ఆ తర్వాత మరో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది, 7 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు మీరు ఇప్పుడు తెలివిగా ఇది చేసుకోగలిగితే 7 సంవత్సరాల్లో మీరు పంట అంతా దాచుకోగలిగితే ఆ మిగతా 7 కరువు సంవత్సరాల్లో దీన్ని మీరు భర్తీ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఫరోకి యోసేపు గారు చాలా ఇష్టపడతాడటండి. చాలా ఇష్టంగా మరి ఫరో మరి యోసేపుని చూసి ఇతను చాలా తెలివైనవాడు, ఆ దేశాన్ని కాపాడగలిగినవాడు ఇతడే అనిపించిందట. ఆ వచనాన్ని మనం చూద్దాం, చూడండి. ఆదికాండము 41 అధ్యాయము 38 వచనం నుండి. ఆదికాండము 41 అధ్యాయము 38 వచనం నుండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు మనం కనుగొనగలమా? ఇతని లాంటి వాడు ఎవరైనా ఉంటారా? మన దేశంలో ఇంకెవరైనా దొరుకుతారు ఇతని లాంటి వారు? కనుగొనగలమా? మరి ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీవలి వివేక జ్ఞానము కలిగి గలవారు ఎవరునూ లేరు. దీని గురించి మనమంతా వింటున్నాం. తండ్రి గారు ఇదే పాఠం చెప్తున్నారు, యోసేపు చరిత్ర చెప్తున్నారు కనుక దీని గురించి మీకు పెద్దగా వివరణ ఇవ్వట్లేదు, నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. చదవండి. నీవు నా ఇంటికి అధికారమై ఉన్నందున ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను సింహాసనం మీద కూర్చుంటాను, కానీ మిగతా కార్యక్రమం అంతా నువ్వే చెయ్యాలి. అంతా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫరో ఏం చెప్పాడు తెలుసా? తన చేతి ఉంగరాన్ని తీసి ఇతని చేతికి తొడిగి తన 2వ రథం, మొదటి రథంలో ఫరో కూర్చుంటాడు, 2వ రథంలో అంటే సెకండ్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ ప్లేస్ ఫరో, సెకండ్ ప్లేస్ యోసేపు. మన దేశానికి ఫస్ట్ ప్లేస్ ఎవరు తెలుసా? ఫస్ట్ ప్లేస్ మన దేశాన్ని పరిపాలన చేసింది ఫస్ట్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు మన దేశంలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది చెప్పండి? రాష్ట్రపతిది. ఫస్ట్ ప్లేస్ రాష్ట్రపతి, సెకండ్ ప్లేసు ప్రధానమంత్రి. అంటే రాష్ట్రపతి మొత్తానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్న అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? సెకండ్ ప్లేస్లో ఉన్న ప్రధాని చేతిలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయమే కదండి. ఇప్పుడు మన లాక్డౌన్ పొడిగిస్తే పొడుగుతుంది, ఆపేయమంటే ఆపేస్తున్నాడు, బ్రాందీ షాపులు తెరిచేయమంటే తెరిచేశారు. ఏం చేస్తే అది ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, ఎందుకంటే అధికారం అంతా అతని చేతిలో ఉంది.
పైన ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆయన రబ్బర్ స్టాంప్. ఏసేపు కూడా ఏమంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేసిన ప్రధానమంత్రి ఎలాంటి స్థానంలో ఉన్నాడో అలాంటి స్థానంలో ఆ ఈజిప్ట్ దేశంలో ఉన్నాడు. అంటే కీలక నిర్ణయాలన్నీ ఇతనే తీసుకుంటాడు. పేరుకు మాత్రం రాజు ఫరో, కానీ పని అంతా ఈయనదే. సెకండ్ రథం మీద ఎక్కించాడు, రెండవ రథం మీద ఎక్కించాడు. ఎక్కించినప్పుడు వాళ్ళందరూ జేజేలు కొడతారు. అంతేకాదు, ఏమంటాడో తెలుసా, ఈ ఈజిప్ట్ దేశంలో ఎవరైనా సరే చెయ్యెత్తాలన్నా, చెయ్యి కదపాలన్నా, కాలు కదపాలన్నా నీ అనుమతి లేకుండా కదపడానికి వీల్లేదు. అంటే ఎంత పవర్ఫుల్ అధికారం ఇచ్చాడు చూసారా. నీ అనుమతి లేకుండా ఎవరు కాలు కానీ చెయ్యి కానీ కదపడానికి వీల్లేదు. అంత అధికారం ఇచ్చాడు. రైట్. అంత అధికారం పొందిన ఈయన ఏం చేశాడో తెలుసా, ఆ అధికారంతో బయటకు వచ్చాడు. 47 వచ్చి నుంచి మనం చదువుదాం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలలో భూమి బహు విరివిగా పండెను. నైలి నది ఆనుకుని ఉన్న ఈజిప్ట్ దేశమంతా పంట విస్తారంగా పండేసిందట. పంట పండిన పంటను ఏం చేశాడో తెలుసా యోసేపు గారు, ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు పండిన విస్తారమైన పంట అంతా, ధాన్యం అంతా సమకూర్చి ఆయా పట్టణాల్లో గొడౌన్స్ కట్టించేసాడటండి. గొడౌన్స్ ఎక్కడి నుంచే వచ్చిందండి. ఫుడ్ గొడౌన్స్ ఉంటాయి కదండి, ఎన్నో బస్తాలు నిల్వ చేసే గొడౌన్స్ ఉంటాయి ఇప్పటికే. ఈ గొడౌన్స్ కట్టించేసాడట. దేశంలో ఏ ఏ పట్టణాల సమీపంలో ఉన్నాయో ఆయా పట్టణాలు ఒక్కచోట కాదు, పట్టణానికి గొడౌన్స్ కట్టించేసాడట. కట్టించేసి ఆ గొడౌన్స్ నిండా ఆహారం తీసేసుకున్నాడు. యోసేపు సముద్ర ఇసుకవలే విస్తారముగా ధాన్యం పోగు చేశాడు. సముద్ర ఇసుక అంత ఎంత అంటే లెక్క కట్టలేనంత, కొలుచుట అసాధ్యమాయను. ఎంత ఉంది మీ దగ్గర, ఎన్ని క్వింటాలు, ఎన్ని టన్నులు ఆహారం ఉందంటే లెక్క పెట్టడం కష్టం. చాలా ఉంది. ఎక్కడికక్కడే కూడా కట్టించేసి, పంట నిల్వ చేసి కట్టించేసి 7 సంవత్సరాలు కొంటమే కొంటాం సమృద్ధిగా మరి గొడౌన్స్ నిండా చేరిపోయింది ఆహారం. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆ దేశానికి కరువు ప్రారంభమైంది. కరువు ప్రారంభమైనప్పుడు పంటలు పండలేదు. ముందు సంవత్సరాల పంటలన్నీ అమ్మేశారు. ఏసేపు కొనేశాడు, గొడౌన్స్లో పెట్టేశాడు. అప్పుడు ఈజిప్ట్ దేశంలో ఉన్న వారందరూ వచ్చేసి ఫరో దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ సంవత్సరం పంట లేదు, మాకు తింటాక ఆహారం లేదు, ఏం చేయాలంటే ఏసేపు దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తాడు మీకు అన్నాడు. ఏసేపు దగ్గరికి పంపిస్తాడు. ఏసేపు దగ్గరికి వచ్చినప్పుడు, రైట్ రండి, మీకు దీనికి ఎంత, మీ దగ్గర వెండి ఉంటే వెండి తీసుకురండి, బంగారం ఉంటే బంగారం తీసుకురండి, మీకు ఇస్తానని అమ్మకం మొదలుపెట్టాడు. అమ్మాడు. ఎంతగా అమ్మాడు అంటే అది విస్తారమైన ధాన్యం పోగు చేశాడు. కొలుచుట అసాధ్యమైంది కనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకమునుపు, ఓకే, యోసేపు గారు పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత అక్కడ అమ్మాయినే, ఈజిప్ట్ అమ్మాయిని చూసి మరి రాజుగారు పెళ్లి చేసేస్తారు. 2 అబ్బాయిలు పుడతారు. ఏమండి, కరువు ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు అక్కడ వారందరూ వస్తారు. ఆదికాండము 41 అధ్యాయము 57 వచనం. ఆదికాండము 41 అధ్యాయము 57 వచనం. మరియు ఆ కరువు ఈజిప్ట్ దేశమే కాదు, ఈజిప్ట్ దేశంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి అమ్మేస్తాడు, అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది అంతా ఏ నాణ్యాలు అయితే ఉన్నాయో, ఏ వెండి అయితే ఉందో, ఏ బంగారం అయితే ఉందో అంతా తెచ్చుకుంటుంటారు. ఏసేపు గారికి ఇస్తుంటారు. ఏసేపు గారి దగ్గర కొనుక్కు వెళ్తుంటారు.
ఆ దేశమే కాదు, ప్రతి దేశములోను కరువు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చెను. అంటే సమస్త దేశాల నుండి ఆ దేశంలో ఉన్న వెండి, ఆ దేశంలో ఉన్న బంగారం, ఆ దేశంలో ఉన్న ధనం పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి ధాన్యాన్ని కూర్చుకుని, ధాన్యాన్ని పట్టుకుని, ధాన్యాన్ని కొనుక్కుని వెళ్ళేవారట. అంటే ఈజిప్ట్ దేశం యోసేపు గారు వెళ్ళేటప్పటికి ఒక సామాన్యమైన దేశమే. ఆ తర్వాత ప్రపంచంలో అగ్ర దేశంగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? 7 సంవత్సరాల విస్తారమైన పంట పండింది. 7 సంవత్సరాల పంట అంతా ఒక్క యోసేపు వెళ్ళి ఆ యోసేపు నాయకత్వంలో ఆ పంటంతా సమకూర్చాడు. యోసేపు వలన ఈజిప్టు దేశపు రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచంలో ఉన్నతమైన దేశంగా అయిపోయింది. ఈజిప్టు ధనమో, ఈజిప్టు బంగారమో, ఈజిప్టులో దొరికి వెండి, ఈజిప్టు కల్చర్, ఈజిప్టులో భయంకరమైన ఎంతో విస్తారమైన కోటలు కట్టే కార్యక్రమాలు ఎన్నో గొప్ప గొప్పవి చేయటం ప్రారంభించారు. ఎందుకంటే యోసేపు గారు సమకూర్చిన ధనం అంతా ఇంత కాదు. 7 సంవత్సరాల అమ్మకాలే జరిపించాడు. ఇసుక రేణువులు అంత విస్తారమైన ఆస్తిని సమకూర్చి అమ్మకాలు జరిపించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న వెండి, బంగారము, విలువైనవి అన్నీ ఈజిప్టు దేశానికి చేరిపోయినాయి. అక్కడి నుంచి ఈజిప్ట్ అభివృద్ధి చెందటం ప్రారంభించింది. ఐగుప్తు దేశం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఒక పట్టణంగా, ఒక గొప్ప దేశముగా, ఒక ఉన్నతంగా ప్రపంచ దేశాలన్నీ దాన్నే చూసేటట్లు ఉన్నదంటే దానికి కారకుడు యోసేపు గారు. యోసేపు గారు అండి. ఇక యోసేపు చేసిన పని వలన 7 సంవత్సరాల పంటంతా సమకూర్చడం వలన ఆ చుట్టుపక్కల దేశాలన్నీ వారు వచ్చుకుంటున్న ఆ సమయంలోనే మరి కానాను దేశం నుంచి తన సహోదరులు కూడా మరి యోసేపు గారి దగ్గరికి వస్తారు. యోసేపు గారు దగ్గరికి వచ్చి ధాన్యం కొంటారు. అప్పుడు యోసేపు గారు గుర్తుపడతాడు వాళ్ళని, నా సహోదరులని. వాళ్ళ చేత తన తమ్ముడిని రప్పించుకుంటాడు. వాళ్ళ చేత తన తండ్రిని రప్పించుకోవటానికి, తండ్రిని కూడా తీసుకురావటానికి. ఈ స్టోరీ అంతా మనం ఆదికాండంలో మరి తండ్రి గారు చెప్తున్నారు, అందులో మీరు విన్నారు కనుక నేను దాన్ని పెద్ద టచ్ చేయట్లేదు. కనుక ఇక యాకోబుకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. యాకోబుకు ఏమని వచ్చిందో చూద్దాం. చూడండి, ఆదికాండము 46 అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 46 అధ్యాయము 3వ వచనం. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. యాకోబు, నీ తండ్రి ఇస్సాకు దేవుడును, నీ తాత అబ్రహాము దేవుడును, నీ దేవుడును నేను. యాకోబు, నువ్వు ఐగుప్తు వెళ్ళటానికి భయపడొద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను. అబ్రహాము గారికి మాట ఇచ్చాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐగుప్తుకు వెళ్ళటానికి నువ్వు వెనకాడకు, వెళ్ళనగానే మరి యాకోబు సంతతి వారు 70 మంది అక్కడి నుంచి బయలుదేరతారు. 70 మందిగా బయలుదేరతారు. వెళ్ళిన తర్వాత యాకోబు తనకు కలిగిన సమస్తాన్ని, తన కుటుంబస్తులందరినీ, కొడుకులను, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, పనివారిని అందరిని తీసుకుని మరి ఈజిప్టు దేశానికి యాకోబు కుమారులు మొత్తం అందరూ ఈజిప్టు దేశానికి వెళ్తారు. ఈజిప్టు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు, తన కుమారుడు యోసేపు రాజు తర్వాత స్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు. యాకోబుని చూసి కౌగిలించుకుని ఏడ్చి యాకోబును హక్కుని చేర్చుకుని, తన సహోదరులందరిని హక్కుని చేర్చుకుని ఫరో దగ్గరికి తీసుకెళ్తాడు. ఫరో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యాకోబు ఫరోని ఆశీర్వదిస్తాడు. యాకోబు ఫరోని, పెద్ద ఆయన కదా ఈయన, యాకోబు ఫరోని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఫరో గారు అడుగుతారు, ఎంతకాలం మీరు బ్రతికారు అంటే, ఇదిగో నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అని చెప్తాడు. అప్పుడు ఫరో అంటాడు, ఒక మంచి ప్లేస్
నీ వారందరికీ అంటే మరి ఐగుప్తు దేశంలో అప్పటికి ఒక మంచి ప్రాంతం, సారవంతమైన ప్రాంతం చూసి ఆ ప్రాంతం పేరేంటో తెలుసా? రామసేతు. రామసేతు అనే ప్రాంతాన్ని ఇస్తాడండి. 47 అధ్యాయము 11 వచనం చదువుదాం చూడండి. ఆదికాండము 47 అధ్యాయము 11 వచనం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశములో రామశేషు అను మంచి ప్రదేశంలో వారిని స్వాస్థ్యముగా ఉంచెను. అక్కడ రామశేషు అనే ప్రాంతంలో మరి యోసేపు గారి కాలములో రామశేతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళి తన తండ్రిని తన సహోదరులను తన వారందరినీ ఆ ప్రాంతాన్ని అంతా వెలిగిచ్చేస్తే ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నారు. తిరిగి ఇశ్రాయేలీలు మరి ఈజిప్టును విడిచేటప్పుడు కూడా రామసేతు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చారు. రామసేతు అనే ప్రాంతం నుంచి రామశేషు అనే ప్రాంతాన్ని నుంచి విడిచిపెట్టి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చారు. ఈ రామసేతు అనే ప్రాంతం, రామశేషు అనే ఆ ప్రాంతాన్ని పట్టణంగా నిర్మించింది కూడా ఇశ్రాయేలీలే. పట్టణంగా నిర్మించింది. అది ఆ వచనం చూసి ఈ భాగాన్ని ఇక్కడితో ఆపుతాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుటకు అధికారులను వారి మీద నియమింపగా వారి ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేతు అనే పట్టణములను, రామశేషు అనే పట్టణాలను కట్టాడు. ఇశ్రాయేలే కట్టారు. ఇదే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అదే ప్రాంతము పట్టణంగా మార్చేశారు. కనుక ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది, అక్కడి నుంచి ఎలాగొచ్చారు, ఎంతకాలం ఉన్నారు, ఇవన్నీ మనం చరిత్రలో ఇంకా దీని గురించి చాలా చరిత్ర ఉంది. ఇది వచ్చే మరో ఎపిసోడ్లో దీని భాగాన్ని నేను కంటిన్యూ చేస్తాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈజిప్ట్ గురించిన పూర్తి వివరణ మనం చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. దాని వైభవం ఎలా జరిగిందో, దాని పతనం ఎలా జరగబోతుందో, ఎందుకది ఇప్పుడు ఒక చిన్న దేశంగా మారిపోయిందో, ఒకప్పుడు ప్రపంచ అగ్రగామి దేశంగా ఉన్న ఆ దేశం ఎందుకు ఇప్పుడు చిన్న దేశంగా మారిపోయిందో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పబోతున్నాను. కనుక చాలామంది పిల్లలు కోరిక ఈవినింగ్ టైంలో ఈ లైవ్ అనేది ఇవ్వండి అని చెప్పారు. ప్రతి మంగళవారము మరి శుక్రవారము ఈ లైవ్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్లు వస్తున్నాయి. దీన్ని చాలామంది తమ్ముళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, ఈవినింగ్ ఇమ్మన్నారు. కనుక నెక్స్ట్ ఫ్రైడే నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు, ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. కనుక ప్రియులైన సహోదరులందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైడే రోజున ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. అలాగే మంగళవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. కనుక మరి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఎపిసోడ్లన్నీ మీరు తప్పనిసరిగా వీక్షించండి. అందరికీ అనేక మందికి దీని గురించి చెప్పండి. అనేకులను చూసేటట్లు మీరు చేయవలసిందిగా మనవి చేస్తూ మరి ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.